మున్సిపాలిటీ ఆఫీసులో సాధారణ సమావేశానికి మా కాంగ్రెస్ కౌన్సిలర్లు అంతా హాజరై పట్టణంలో ఉన్న సమస్యలన్నిటి మీద చర్చించి అధికారులందరికీ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వార్డులలో ఎవరికి ఇబ్బంది కలగకుండా పనులు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఈరోజు ఈ ఎజెండాలో పలు అంశాలలో గత ప్రభుత్వంలో చేసిన లోపభూయిష్టమైన అన్నీ కూడా ఈ ఎజెండాలో పెట్టినందుకు నిరసనగా కొన్ని అంశాలని ఆమోదించకుండా ఆటో డ్రైవర్ల జీతాలని, అదేవిధంగా పట్టణంలో ఎల్ఈడి లైట్స్, స్ట్రీట్ లైట్స్ మొత్తం వాటి మెటీరియల్ కొరకు ఆ 2 అంశాల మీద ఈరోజు ఆమోదించడం జరిగింది. మిగతా అంశాలన్నీ కూడా ఒక వ్యక్తులకు లాభపరిచే విధంగా లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి ఈరోజు వాటిని తిరస్కరించడం జరిగింది. దానికి మా కాంగ్రెస్ కౌన్సిలర్లందరూ కూడా ఈరోజు ఈ 2 అంశాల మీద ఆమోదం తెలిపి ఈ కౌన్సిల్ మీటింగ్ని బాయ్కాట్ చేయడం జరిగింది. ఇక ముందు పట్టణంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మా ఎమ్మెల్యే గారు అన్నిటి మీద చొరవ తీసుకొని మిగతా సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి మొత్తం తీర్చుకుంటూ వస్తారు. మొన్ననే మీటింగ్ పెట్టి ఇక్కడ అధికారులకు, సబ్ కలెక్టర్తో మీటింగ్ పెట్టేసి అధికారులకు అందరూ కూడా సూచించడం జరిగింది. పట్టణంలో ఏ విధమైన ఇబ్బంది అయినా నాకు తెలియజేయండి, నేను తెస్తా అని చెప్పేసి నిధులు ఇప్పుడు దాదాపు 44 కోట్లతోటి సీసీ రోడ్లను తీసుకొని వచ్చిండు TUID నిధుల కింద. అదేవిధంగా 27 కోట్లతోటి డ్రైన్ తీసుకొని వచ్చిండు మా ఎమ్మెల్యే గారు. ఇన్ని నిధులు తెచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి మా కౌన్సిలర్ అందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా పట్టణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకా మరిన్ని నిధులు తేవాలని చెప్పేసి ప్రతి వార్డులో కూడా ఇంకా అభివృద్ధి పనులు ఇంకా జరగాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని మేము అందరం కోరడం జరిగింది. దానికి పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన మా కౌన్సిలర్లు అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఈరోజు నిర్వహించినటువంటి సాధారణ సభ్య సమావేశంలో పెట్టినటువంటి ఎజెండా పూర్తిగా చైర్మన్ ఆయన బినామీలకు అనుకూలంగా చైర్మన్కు కలిసి వచ్చే విధంగానే ఆ అంశాలు మొత్తం కూడా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల అంశం ఒకటి, మరియు ఈ స్ట్రీట్ లైట్ల కొత్తవి మంజూరు చేసే అంశానికి రెండింటికే మేము మద్దతు తెలుపుతున్నాము. మిగిలిన చైర్మన్ తనకు అనుకూలంగా పెట్టుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మేము తిరస్కరిస్తూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్ సాధారణ మీటింగ్కి మరి కౌన్సిలర్స్ అందరం కూడా చైర్మన్, కమిషనర్ వీరందరూ కూడా రావడం జరిగింది. మరి బడ్జెట్ చూసినట్లయితే ఇందులో వాటర్ డెవలప్మెంట్ కోసం అంటూ ఏ బడ్జెట్ కూడా దీంట్లో అంశం అనేది అసలు లేదు. ఏదైనా మున్సిపాలిటీకి సంబంధించి వీటికి మాత్రమే ఉన్నవి. అయితే చైర్మన్ పెట్టిండు అని అంటున్నారు, కానీ ఇది అనేది ఎమ్మెల్యే దగ్గరికి పోకుండా ఉన్నదా? ఆయన సైన్ చేయండి మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి. చైర్మన్ ఎమ్మెల్యే గారు సైన్ చేసిన తర్వాతనే చైర్మన్ గారు చూసి ఇక్కడ ఈ బిల్లులు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంతసేపటికి చైర్మన్ పెట్టింది, సరే చైర్మన్ ఏ పార్టీ అయినా కావచ్చు, కాకపోతే ఎమ్మెల్యే సైన్ లేదు ఇదంతా జరిగిందా? నేను ఒకటి చెప్తున్నాను, గత 2 సాధారణ సమావేశాలకి ఇప్పుడు ఇది 3వది, కానీ ఎమ్మెల్యే గారు మాత్రం అటెండ్ అవ్వట్లేదు. అంటే ఆయన దృష్టిలో ఏంది, అసలు ప్రజల యొక్క సమస్యలు ఆయన అసలు పట్టింపు లేదా? నిమ్మక నీరెత్తినట్టుగా అట్లనే ఉంటాడా? నేను చూస్తున్నా ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తారేమో, అసలు వార్డు డెవలప్మెంట్ కోసం తను ఏమన్నా మాట్లాడతాడేమో. నేను గెలిచిన కానీ 10 నెలలు అవుతుంది సార్ గెలిచి, నేను ఒకసారి విందామనే ఆలోచనతోటి నేను చూస్తున్నా. కానీ ఎప్పటికి కూడా ఎమ్మెల్యే గారు ప్రజలు అసలు మిర్యాలగూడ పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామనే విషయం గురించి కూడా అసలు ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు వార్డు డెవలప్మెంట్ కోసం కౌన్సిలర్స్ లకి ఎట్లా చేయూతనిస్తా అనేటువంటి సన్నివేశాలు కూడా మాట్లాడినటువంటి సన్నివేశాలు ఎక్కడ కూడా మాకు కనిపించలేదు. ఈ రోజు మేము కూడా వాకౌట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఇందులో వార్డు డెవలప్మెంట్ కోసం బడ్జెట్ అనేది అసలు లేనే లేదు. ఇందుకోసం మేము ఈ రోజు వాకౌట్ చేయడం జరుగుతుంది. సమావేశంలో జనరల్ ఫండ్ కానివ్వండి, 14-15 ఫైనాన్స్ కానివ్వండి, LRS ఫండ్ కానివ్వండి, వచ్చినప్పుడు మరి వార్డులలో కేటాయించకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని కౌన్సిలర్స్కు లబ్ధి పొందే విధంగా ఆ వర్కులు పెట్టడం, ఆ వర్కులు కాంట్రాక్టులు దక్కించుకోవడం, మిగతా కౌన్సిలర్ను పట్టించుకోవడంతో ఇవాళ ఆగ్రహంతో అదేవిధంగా ఇవాళ సాధారణ సమావేశాల్లో ఎజెండా చూసినట్టయితే అదే రిపీట్ అయింది తప్ప కొత్తదనం ఏం లేదు. గతంలో అయినా 1 లక్ష రూపాయలు, లక్షలైనా కనీసం కౌన్సిలర్ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టేది. ఈ ఎజెండాలో మాత్రం పూర్తిగా వార్డుకు ఎలాంటి బడ్జెట్ కూడా కేటాయించలేదు. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా దుర్వాసతోని, పారిశుద్ధ లోపము, అదేవిధంగా వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా మున్సిపాలిటీ సరిగా ఇవ్వకపోవడం, దాంట్లో క్లోరిన్ లాంటివి కూడా మెయింటైన్ చేయకుండా మరి దుర్వాసతను కలిగిన మట్టితో వచ్చే నీళ్లు మరి వాళ్ళు మన మున్సిపాలిటీ దాని మీద కూడా మనం ఎన్నోసార్లు చెప్పినా కూడా దాన్ని కూడా పరిష్కారం ఏం దొరకలేదు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే గారు భాస్కర్ రావు గారు EDF UDC ఫండ్తోనే మనం
మిర్యాల కూడా పట్టణం మొత్తం సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. కానీ మున్సిపాలిటీ నుంచి ఎలాంటి బడ్జెట్ కూడా మనం దాంతో మన వార్డులో అభివృద్ధి చేసుకోవడం ఆగ్రహంతో ఈరోజు మన టీఆర్ఎస్ తరఫున మనం సాధారణ సమావేశాన్ని వాకౌట్ చేసి వస్తాం. బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళు రకరకాల అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఎలా ఆటోడ్రైవర్లు వాస్తవంగా కూడా కమిషనర్ గారిని నేను ఏదైనా ప్రిపేర్ చేసినట్టు పేరు మీద ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆయన చేసినప్పుడు ఆయన చెప్పలేదు. ఇవన్నీ మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా కావాల్సిన అంటే ఇవన్నీ ఎమర్జెన్సీ పనులు చేసిన నేను ఆమోదం తీసుకుంటే వారు అందరి పెద్దలతో కూడా నేను మాట్లాడినా సీఎం చెప్తేనే కమిషనర్ గారు ఈ గారి నుంచి చేసుకోవాలని చెప్పి ఈ వాస్తవంగా కూడా ఒక ఇంటర్మీడియట్ జనరల్ ఫండ్ లేదండి. జనరల్ ఫండ్ లేదని పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ జనరల్ ఫండ్ పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కమిషనర్ గారు డిస్కస్ చేయలేదు. ఏ విషయంలో డిస్కస్ చేయకుండా చేసుకుంటూ పోతా ఉన్నారు. దానికి నిదర్శనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటే పార్టీలో ఉన్నాం, వేరే వాళ్ళతో మాకు వివాదం అవసరం లేదు. ప్రజలకి ఎటువంటి నష్టం లేకుండా మా వంతుగా నేను ఎంత ఇబ్బంది అనిపిస్తాను. కానీ ఎక్కడ కూడా అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఏం చేయకుండా కాంగ్రెస్ ఎందుకంటే ఎవరో ఒకరి నడుస్తూనే ఈ సజావుగా నడుస్తుంది. లక్షలాది మందికి సంబంధించిన మున్సిపాలిటీ అసౌకర్యాలు కలగొద్దు, ఇబ్బంది కలుగుతుంది. ఇది ఎక్కడైతే వాసన వాళ్ళు చేసినప్పుడు మీరందరూ ఉంటారు మీటింగ్లో. నేను క్లియర్గా చెప్పిన మీటింగ్ ఏజెండా మళ్ళీ ఒక రోజు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది కాదు, నెక్స్ట్ మీటింగ్ అనమాట లక్షరాధన మాట్లాడడానికి చెప్పిన కావాలి. ఎవరు చెప్తూ ఉంటున్నారు అనేది ఎవరి మాట కాదు. నేనే డైరెక్ట్గా మీటింగ్లోనే చెప్పడం జరిగింది. కమిషనర్ గారు డిఈ గారు నాకు చర్చ చేయట్లేదు, చర్చ చేసినట్టయితే బాగుండేది. నాకు అనుభవం ఉంది, కౌన్సిలర్గా కార్యాలయాలు పనిచేసినాను. ఇది చైర్మన్గా మూడోసారి అవకాశం మా కుటుంబం దాని గురించి తగ్గట్టుగా సలహాలు ఇచ్చాను. వాళ్ళు ఈరోజు మీటింగ్లో వరకు బడ్జెట్ దగ్గర అనేది చెప్పలేకపోయారు. ఏ విషయం డిస్కస్ చేయాలి వాళ్ళు డిస్కస్ చేయడం నేను సంబంధించి ఇచ్చిన మాట 100% వాస్తవం. మళ్ళీ ఒకసారి అన్ని కూలంకుషంగా చర్చిద్దామనంటే మీటింగ్ మాట్లాడదామన్నారు. అందరికీ అయింది. మరొకసారి గౌరవ శాసన దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఏది పెట్టమంటే అందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి పెద్దది ఇక్కడ ఉన్నాడు. ఆయన ఏది పెట్టమంటే అది పెట్టడానికి మా వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. జనరల్ ఫండ్ లేదని అంటున్నారు. నాకు కూడా అర్థం కావట్లేదు అసలు ఏం చెప్పాలన్నది అర్థం కాదు. జనరల్ ఫండ్ లేదంటున్నారు, మన డ్యూస్ లేమంటున్నారు, మాకు జీతాలు కావాలా, ఒక్క నెల జీతం డ్యూలు లేవంటే ఎవరికి పేమెంట్ చేసేది పెద్దగా లేదంటున్నారు. మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవంటారు. 430 కోట్లు 40 కోట్లు డ్యూ దాని వాళ్ళ అన్ని మున్సిపాలిటీలు కానీ మన దగ్గర డిఫరెన్స్ ఉందంటే ఏది నాకు కూడా అర్థం కానీ అయోమయ పరిస్థితిలో ఉన్నాం. నేను సాయంత్రం వరకు కమిషనర్ గారితో కూడా మాట్లాడి అసలు ఏంది క్లారిటీగా అకౌంటెంట్ కానీ కమిషనర్ కానీ డీ గారిని కూర్చోబెట్టి అది ఏందనేది నేను ఒకసారి వివరాన్ని తెలుసుకొని మళ్ళీ ఒకసారి మీ అందరికీ మీ ద్వారా మిర్యాల ప్రజాసభ్యులు ఇప్పుడు తీసుకొని అందరినీ ఉన్న చైర్మన్తో సహా ఉన్న 42 మందిని కూర్చోబెట్టి మాట్లాడి చేస్తాం. కానీ ఏది కూడా ఒక్కటి కూడా ఎవరు కూడా తప్పు చేసేది తప్పు చేసేది ఎమ్మెల్యే